స్వయంగా నారా లోకేషే చెప్పిన, స్వయంగా నారా లోకేషే వెళ్ళిన నేతల తీరులో మార్పు రాదా? కావ్య కృష్ణారెడ్డి ఎవరైతే తెలుగుదేశం పార్టీ కావలి ఎమ్మెల్యే. అటుపక్క నుంచి నెల్లూరు నుంచి అక్కడి నుంచి వచ్చి మరి అక్కడ పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి. అక్కడ అంతకు ముందున్న తెలుగుదేశం నాయకుడికి టికెట్ ఆపేసి ఈయనకి ఆర్థిక స్తోమత పరంగా ఎక్కువ ఉంది అన్నటువంటి ఉద్దేశంతో ఇచ్చారు. గెలిచారు కావలి సీటు. గెలిచిన తర్వాతన ఎవరైతే టికెట్ త్యాగం చేశారో ఆయన పట్టించుకోవాలి. పైగా అక్కడున్న సీనియర్లందరిని వదిలేసి ఈయన గ్రూప్ ఈయన మెయింటైన్ చేస్తున్నారు. ఈ మధ్యన ఆయన చనిపోయారు. చనిపోతే ఎళ్ళి కూడా పరామర్శించలేదని మొన్ననే లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారని చూసాం. నిన్న లోకేష్ ఆయన పరామర్శకు వెళ్ళారు వాళ్ళ ఇంటికి, చనిపోయిన ఆయన ఇంటికి. అయితే కావ్య కృష్ణారెడ్డి లోకేష్ని రిసీవ్ చేసుకుని అక్కడికి మాత్రం వెళ్ళలేదు, ఇంటి దగ్గరికి మాత్రం. ఇప్పుడు కొలికపూడి వర్సెస్ కేసినేని చిన్ని చూసినా, ఉమా అఖిలప్రియ అక్కడ ఎంపీకి చూసినా, లేదంటే బైరెడ్డి శబరి ప్లస్ అక్కడ ఎమ్మెల్యేలకు చూసినా, ఇవన్నీ డిస్ప్యూట్స్ ఎందుకు వస్తున్నాయి? స్పష్టతనివ్వకపోవడం. అధిష్టానం ఒక స్పష్టత ఇవ్వాలి. ప్రతి ఎంపీ తన 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరిగేటప్పుడు ఆ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కలుపుకు వెళ్ళి తీరాల్సిందే. ఇద్దరు కలిసి కూర్చోవాలి స్టేజ్ మీద. ప్రతి ఎమ్మెల్యే తన ప్రోగ్రామ్ని లోకల్ ప్రోగ్రామ్స్ లోకల్గానే నడుపుకోవాలి. ఎంపీలతో సంబంధం అక్కర్లేదు. పెద్ద కేంద్ర ప్రభుత్వ నిధులు వీటితో ఉన్నప్పుడు ఎంపీని కూడా కలుపుకోవాలి. లేదా విడప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఎంపీని కలుపుకుని వెళ్ళాలి. లేదా ఎంపీ టైం తీసుకుని ఎంపీని కూడా మస్ట్గా కలుపుకోవాలి. ఇదేదో ఒక స్పష్టత ఇవ్వండి. అలాగే స్పర్ధలు మీ ఇద్దరికి వచ్చినాయి, ఇగో ప్రాబ్లమ్స్, అది మీ ఇద్దరే కూర్చుని చర్చించుకోండి. లేదు అంటే మేము ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ 3 పెద్ద మనుషుల్ని వేస్తాం. ఆ 3 పెద్ద మనుషులు డిసైడ్ చేసిన మాట వినండి, వాళ్ళు మాకు రిపోర్ట్ చేస్తారు. ఇట్లాంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయకపోతే నోటికొచ్చిన ముద్ద వీళ్ళల్లో వీళ్ళ అహాల మధ్యన నలిగిపోయి నాశనం అయిపోతుంది.